ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నినేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దీప్తి ప్రసాద్ పాటలు అందించగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది, రంజాన్ పండుగలకు పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 3 రోజు సినిమా వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్లు రాబట్టిందో ఈ వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్, క్యాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్కు తగ్గట్టుగానే ఉస్తాద్కు ఓ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేటికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్ర థియేటికల్ రైట్స్ 54 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేటికల్ రైట్స్ 16 కోట్ల రూపాయల చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఉస్తాద్ తెలిపింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక థియేటికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేటికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా దాదాపు 137 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్, 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉందని విశ్లేషకులు విలువ కట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు తొలి రోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండవ రోజున 9.25 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు 44 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, 52 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్టు సాకినికి వెల్లడించింది. 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 47.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.45 కోట్ల రూపాయలు, తమిళనాడు ప్లస్ కేరళలో 55 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 62 లక్షల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ రాబట్టాడు. నైజాంలో 17.50 కోట్ల రూపాయలు, సీడెడ్లో 6.80 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.80 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 4.95 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.85 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3.30 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.20 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.45 కోట్ల రూపాయల చొప్పున ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో 47 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, 29 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $6 లక్షల రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో 5.64 కోట్ల రూపాయలు రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలతో వచ్చిన వసూలతో కలిపి మొత్తంగా ఓవర్సీస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 7 కోట్ల రూపాయలు వసూలైంది. ఓవర్సీస్ లో వచ్చిన గ్రాస్ ప్లస్ ఇండియా కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్ గా 59 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజుతో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ పడిపోయాయి. దురంధర్ 2 తెలుగు వర్షన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడంతో ఉస్తాద్ పై బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. రంజాన్ కు తోడు వీకెండ్ కావడంతో ఉస్తాద్ కు పర్వాలేదనిపించే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో దురంధర్ 2కు 1609 షోలు పడ్డాయి. 27% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాకిని నివేదించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మూడో రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఇండియాలో 2.52 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ మూవీ మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో ₹1 కోటి చొప్పున 12 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.